ఇందులో ఈ బీనపల్లి గ్రామంలో ఇప్పటి నుంచి గత మూడు మూడు నాలుగు సంవత్సరాల నుంచి ఇదే వ్యవస్థ కుల వ్యవస్థ కొద్దిగా చూపిస్తున్నారు ఇక్కడ. దాన్ని బట్టి మనం భారీ ఎత్తున రేపు పోచంపల్లి మండలం నుంచి జిల్లా నుంచి కలెక్టర్ ఆఫీస్కి ముట్టడిస్తామని మా ఎంఆర్పిఎస్ నుంచి మేము మనవి చేస్తున్నాం. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. 21/9/2024 రోజు మాకు మధ్యాహ్నం 1:30 ప్రాంతంలో భీమాపల్లిలోని అంబేద్కర్ విగ్రహం యొక్క చెయ్యిని ధ్వంసం చేసేదనే కంప్లైంట్ రావడంతో మేము ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. కంప్లైంట్ వచ్చింది, తర్వాత ఎఫ్ఐఆర్ చేసి అక్కడ సీన్ పోయి విజిట్ చేయడం జరిగింది. వినాయకుని ఏదైతే జరిగినప్పుడు దీనికి ఇక్కడ ధ్వంసమయ్యే అవకాశం ఉందని చెప్పేసి కంప్లైంట్ చేయడంతో ఆ కంప్లైంట్ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసినాం. మేము పోయి ఎంక్వైరీ చేస్తున్నాం. తదుపరి విచారణ అంతరం నేరస్తులు ఎవరైనా మనకు విచారణ జరుపుతూ తెలిసే అవకాశం ఉంది. సార్ గతంలో కూడా 2-3 సార్లు దానిపై దాడి జరిగింది. ఇది కేవలం డిస్క్రిమినేషన్గా చూస్తూ ఉన్నాము అని చెప్పేసి వాళ్ళ కంప్లైంట్ సార్. గతంలో ఎప్పుడు జరిగింది కూడా మా ఎంక్వైరీ మాకు తెలిసిన దాని ప్రకారం మా రికార్డు ప్రకారం పోలీస్ రికార్డు ప్రకారం ఎప్పుడు కూడా గతంలో వాళ్ళ ఊళ్ళో జరిగిన విషయం కాబట్టి వాళ్ళే సమస్యలు పరిష్కరిస్తూ ఎప్పుడు కూడా పోలీస్ స్టేషన్ని ఆశ్రయించలేదు. ఇప్పుడు మనం ఆశ్రయించింది కాబట్టి మేము చర్య తీసుకున్నాం. అదేవిధంగా గతంలో కూడా జూలై 30వ తారీఖు మేము అదే విలేజ్లో సివిల్ రైట్స్ డే కూడా నిర్వహించడం జరిగింది. మీకు ఏదైనా సమస్య ఉంటే వివక్షత పట్ల ఏదైనా సమస్య ఉంటే మాకు తెలియపరచాలనేసి నేను ఎంఆర్ఓ గారు కూడా సివిల్ రైట్స్ డేని అక్కడ నిర్వహించడం జరిగింది. అప్పుడు ఆ రోజు మాత్రం మాకు ఎలాంటి ఫిర్యాదులు ఉంటుంది. సార్ మీరు చూశారు కదా, చాలా కేసులు చూస్తూ ఉంటారు. దీన్ని ఎలా చూడొచ్చు వాస్తవానికి? అంటే మీరు చూసిన కేసులో దీన్ని ఎలా చూస్తున్నారు? నిజంగా కావాల్సుకొని చేసింది అనుకుంటున్నారా, లేకపోతే ఏదో చేసి అక్కడ మీరు దాన్ని ఎలా చూస్తున్నారు? జరిగిన సంఘటన అక్కడ ఉన్న దాన్ని బట్టి చేస్తే అది కరెక్ట్ టైం, నేరం జరిగిన టైం మాత్రం మనకు తెలియడం లేదు. దాన్ని విచారణలో తెలుసుకొని అది వాస్తవం జరిగితే ఏ వ్యక్తి చేసిండు, ఎవరు చేసారో వాళ్ళ మీద కూడా ఖచ్చితంగా శిక్ష విధిస్తాం. వాళ్ళకి చట్ట ప్రకారం మీద ఉంటే దాని ప్రకారం మేము యాక్ట్ చేస్తాం. సార్ ఓకే, జరిగి 3 రోజులు అవుతుంది సార్. అంటే ఇంకెప్పుడు కొనసాగించవచ్చు? అంటే ఇక్కడ కొనసాగింపు ఎప్పుడు చర్య తీసుకోవచ్చు? మీ సైడ్ నుంచి ఎప్పుడు మేము డిక్లేర్ చూసుకోవచ్చు? విచారణ అంతా పూర్తి మేము ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం. ఇన్వెస్టిగేషన్లో వచ్చే మాకు ఏవైతే ఫ్రూట్ఫుల్ ఎవిడెన్స్ ఉంటుందో దాని ప్రకారం మేము ఆ నేరస్తుల మీద యాక్షన్ తీసుకుంటాం. సార్ మీరు ఎఫ్ఐఆర్ కాపీ చూపిస్తారా సార్? ఎఫ్ఐఆర్ అయింది, మీకు ఇస్తాం. థ్యాంక్ యూ.